తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. గురుకులాల్లో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపించారు. 11 గంటలకు ఆధారాలతో ప్రెస్ క్లబ్కు వస్తానన్నారు. గురుకులాల్లో అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు కేటీఆర్తో చర్చకు సిద్ధమన్నారు. అప్పులపైన బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వారు కొనసాగుతోంది. అప్పులపై కేటీఆర్ సవాల్ను మంత్రి జూపల్లి స్వీకరించారు. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ ఆఫీస్కు వెళ్తానన్నారు జూపల్లి. కేటీఆర్ చెప్పేవి నిజమైతే పదవికి రాజీనామా చేస్తానని ప్రతి సవాల్ విసిరారు. కాసేపట్లో తెలంగాణ భవన్కు కేటీఆర్ హరీష్ రావు వెళ్లనున్నారు. భారీగా నాయకులు కార్యకర్తలు చేరుకుండడంతో తెలంగాణ భవన్ దగ్గర హైటెన్షన్ నెలకొంది. తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం నడుస్తుంది. గురుకులాల్లో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపించారు. 11 గంటలకు ఆధారాలతో ప్రెస్ క్లబ్కు వస్తానన్నారు. గురుకులాల్లో అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు కేటీఆర్తో చర్చకు సిద్ధమన్నారు. అప్పులపైన బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వారు కొనసాగుతోంది. అప్పులపై కేటీఆర్ సవాల్ను మంత్రి జూపల్లి స్వీకరించారు. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ ఆఫీస్కు వెళ్తారన్నారు జూపల్లి. కేటీఆర్ చెప్పేవి నిజమైతే పదవికి రాజీనామా చేస్తారని ప్రతి సవాల్ విసిరారు. కాసేపట్లో తెలంగాణ భవన్కు కేటీఆర్ హరీష్ రావు వెళ్లనున్నారు. భారీగా నాయకులు కార్యకర్తలు చేరుకుండడంతో తెలంగాణ భవన్ దగ్గర హైటెన్షన్ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, తెలంగాణ భవన్ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొన్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సంపత్, ప్రస్తుతం అయితే తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించున్నాయి. 4 ప్రత్యేక వాహనాలు సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఎవరైతే బయటికి వెళ్తారో వారిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు మనకి ఇక్కడ పరిస్థితి చూస్తే అర్థమవుతూ ఉంది. అయితే చూడాలి, మరి అరెస్ట్ చేస్తారా లేదంటే అడ్డుకుంటారా అనేది కూడా మనకి మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. పైగా 11 గంటలకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి శాసనసభ ఉపనేత హరీష్ రావు మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కి వస్తారు. ఇప్పటికే తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా తెలంగాణ భవన్ కి ఆల్రెడీ చేరుకున్నారు. పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించున్నాయి. సో ఇక సవాల్ని స్వీకరిస్తున్నాం, దమ్ముంటే గన్ పార్క్ వద్దకు రమ్మని కూడా మంత్రులు రెడీ అయినట్టు మనకైతే సమాచారం వస్తుంది. కాబట్టి వారు ముందుగా మనం సిఎల్పికి వచ్చి సిఎల్పి నుంచి గన్ పార్క్ వద్దకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, గురుకుల టెండర్స్ పై కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. సో ఇక దానిపైన చర్చించేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా హరీష్ ప్రవీణ్ కుమార్ అంటున్న నేపథ్యంలో సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ కు వస్తాను, అక్కడికి రావాలి మంత్రులు అని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలంగాణ భవన్ నుంచి ఆయన 11 గంటలకి బయలుదేరి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి వెళ్తారు. కానీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి మంత్రులు వస్తారా రారా తెలియదు, కానీ మంత్రులు మాత్రం గన్ పార్క్ వద్దకి రావాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటుగా కేటీఆర్ రావాలి, హరీష్ రావు రావాలి. ఎవరు వచ్చినా సరే మేము సిద్ధంగా ఉన్నాం. గురుకుల టెండర్స్ లో ఎక్కడ అవినీతి జరిగిందో నిరూపించాలి అని చెప్పేసి కూడా మంత్రులు సవాల్ చేస్తున్నారు. కానీ ఇక జూపల్లి కృష్ణారావు విషయానికి వస్తే, మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని చెప్పేసి కూడా అన్నారు. దీనిపైన చర్చకు సిద్ధమైతే నేను తెలంగాణ భవన్ కు వస్తానని చెప్పేసి కూడా కృష్ణారావు అన్నారు. సో ఇక జూపల్లి కృష్ణారావు సవాల్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వీకరించి 2.5 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో చేసినటువంటి అప్పు ఎంత అనే దానిపైన కూడా మేము చర్చిస్తాము, ఎక్కడికి రావాలంటే అక్కడికి వస్తామని చెప్పేసి కూడా కేటీఆర్, హరీష్ రావు అంటున్నారు. సో ఏదేమైనా ప్రతి సవాళ్ళ మధ్య రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సో ప్రస్తుతం అయితే తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించాయి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించాయి. అమరవీరుల స్తూపం వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించాయి. కాబట్టి సిఎల్పికి మరి కాసేపట్లో మంత్రులు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటుగా మిగిలిన నేతలందరూ తెలంగాణ భవన్ కి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలంగాణ భవన్ నుంచి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అదేవిధంగా బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గిల్లి శ్రీనివాస్ యాదవ్ వెళ్తారు. సో ఇక కేటీఆర్, హరీష్ రావు ఎక్కడికి వెళ్తారనే విషయం మరి కాసేపట్లో మనకి తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. వీరందరూ మరి తెలంగాణ భవన్ కు వచ్చిన తర్వాత తెలంగాణ భవన్ నుంచి బయలుదేరే ముందు వీరిని పోనిస్తారా లేదంటే
బారికేడ్స్ లేకపోతే రోప్ పార్టీతో అడ్డుకునే ప్రయత్నం చేస్తారా అనే విషయం మరి కాసేపట్లో మనకైతే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే తెలంగాణ భవన్ వద్ద మాత్రం పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించున్నాయి. ఇప్పుడిప్పుడే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలందరూ తెలంగాణ భవన్ కి చేరుకుంటున్నారు. కొంత అడావుడి అక్కడ కనిపిస్తూ ఉంది. చూడాలి. ఇక 11 గంటలకి కొంత టెన్షన్ వాతావరణం అయితే కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు కేబినెట్ సమావేశం ఉంది. కేబినెట్ సమావేశం మధ్యాహ్నం ఉంది. సో మనకి కూతవేట దూరంలోనే సమాజగూడ ప్రెస్ క్లబ్ వద్దకు చర్చకు రావాలని అధికార ప్రతిపక్ష నేతల సవాళ్లు, సో అదేవిధంగా గన్ పార్క్ వద్దకు రావాలని చెప్పేసి అధికార పార్టీకి చెందినటువంటి మంత్రులు, సో కూతవేట దూరంలోనే సచివాలయంలో కేబినెట్ సమావేశం. సో ఇదంతా కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొనే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి 11 గంటలకు తెలంగాణ భవన్ కు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి బీఆర్ఎస్ ఉపనేత హరీష్ రావు వచ్చిన తర్వాత సో ఏంటి ఫర్దర్ గా ఏ విధంగా ముందుకెళ్తారనే విషయాలు కూడా మన కాసేపట్లో మనకి తెలిసే అవకాశం అయితే ఓకే, థ్యాంక్ యూ సైదులు. తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం నడుస్తుంది. గురుకులాల్లో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపించారు. 11 గంటలకు ఆధారాలతో ప్రెస్ క్లబ్కు వస్తానన్నారు. గురుకులాల్లో అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు కేటీఆర్ చర్చకు సిద్ధమన్నారు. అప్పులపైన బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వారు కొనసాగుతోంది. అప్పులపై కేటీఆర్ సవాళ్లు మంత్రి జూపల్లి స్వీకరించారు. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ ఆఫీస్కు వెళ్లారన్నారు జూపల్లి. కేటీఆర్ చెప్పేవి నిజమైతే పదవికి రాజీనామా చేస్తారని కాసేపట్లో తెలంగాణ భవన్కు కేటీఆర్, హరీష్ రావు వెళ్లనున్నారు. భారీగా నాయకులు, కార్యకర్తలు చేరుకోవడంతో తెలంగాణ భవన్ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది.